పూలరంగుడుగా అఖిలాంధ్ర ప్రేక్షకులను మెప్పించి ఘన విజయం సాధించాడు సునీల్. కమెడియన్ గా కొనసాగుతున్న ఈ భీమవరం బుల్లోడు అందాల రాముడితో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రాజమౌళి రూపొందించిన మర్యాద రామన్నతో పూర్తిస్థాయి కథానాయకుడిగా ఎదిగాడు. కెరీర్ గురించి ఈ పూలరంగుడు చెప్పిన విశేషాలు మీకోసం. పూలరంగడితో మరోసారి విజయాన్ని అందుకున్నారు హీరో సునీల్. కమెడియన్ నుంచి హీరోగా మారిన ఆయన జీవితంలో ఎన్నో విశేషాలు, అవన్నీ ఆయన అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్. పూలరంగడు సక్సెస్కి కంగ్రాట్స్. ఇన్ని రోజులు ఇంతకాలం సునీల్ మీరంటే ఒక మంచి కమెడియన్గా తెలుసు. పూలరంగడితో మంచి హీరోకి కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ కొత్త ప్రమోషన్ ఎలా అనిపిస్తుంది? రాముడు చేశానండి. అందాల రాముడు తర్వాత మర్యాద రామన్న అయింది. మర్యాద రామతో అప్పల్రాజు చేశాను. అప్పల్రాజు తర్వాత ఇది పూలరంగడు. నేను కొత్తగా ఏదన్నా క్యారెక్టర్లో చేసింది ఉంటే అప్పలరాజులో చేశానండి. సో మిగతా 3 కమర్షియల్ క్యారెక్టర్స్ అయినాయి. యాక్చువల్గా మర్యాద రామన్నది కూడా కమర్షియల్ క్యారెక్టర్ కాదండి. రాజమౌళి గారు దాన్ని కమర్షియల్గా చేశారు. చాలా కష్టం అది చేయటం. ఆయన చాలా బాగా చేశారు అది. ఈ పూలరంగడికి జనరల్గా మేము అనుకున్నది కొత్త కథ ఏం కాదండి. మర్యాద రామన్న 2లో ఉంటుంది ఇంచుమించు. ఇందులో అందాల రాముడు తిరిగినట్టు ఉంటుంది. సో ఫస్ట్ 2 మిక్స్ అయ్యేది. ఇందులో బాగా హెల్ప్ అయింది దీనికైనా కొత్త ఐటమ్స్. ఇట్స్ ఐటమ్ బేస్డ్ హిట్ అండి. పాటలు బాగున్నాయి, కామెడీ బాగుంది, లాస్ట్లో ఆ 6 ప్యాక్ ఫైట్ బాగుంది అని చెప్పడం వల్ల సినిమా చాలా బాగా ఆడుతుంది. మేము అనుకున్న దానికంటే కూడా జనాలు ఎక్కువ థ్రిల్ అయ్యి, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నేను 3 సంవత్సరాలు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు చూశారు కాబట్టి అలా చూసిన వాళ్ళు కూడా చాలామంది థ్రిల్ అయ్యారండి సినిమా చూసి. జనం అసలు చూడలేదు కాబట్టి ఆడియన్స్ అందరూ ఇంకా ఎక్కువ థ్రిల్ అయ్యి, అభిమానులు అందరూ ఈ సినిమాని ఇంకా ఎక్కువ రేంజ్ హిట్ అవ్వడానికి కారణం అయ్యారండి. వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. పూలరంగడొచ్చాడు చూడే, ఇప్పుడే ఇక్కడే తుమ్మురే పెస్తడే, ఆటి పాడి అడుగులేసి వీడే, ఆడేస్తా తిన్ను మారే, ఇక చూసుకో అనిపిస్తా పంటు మోరే, బల్లే 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 బ్రహ్మాండం బద్దల వాళ్ళే. పూలరంగడి సక్సెస్ మీరు హీరోగా కొనసాగడానికి కావాల్సినంత ఉత్సాహాన్ని ఇచ్చింది అనుకోవచ్చు. నాకు హీరోగా బీభత్సంగా కొనసాగిపోదాం లేదా ఏదో విచిత్రాలు చేసేద్దాం అలాంటి డ్రీమ్స్ అయితే ఏం లేవండి. మెయిన్ ఏంటంటే నాకు ఎంటర్టైన్మెంట్ బేస్డ్ ఫిలిమ్స్ నా కలెక్షను కొంతమంది ఇంట్లో ఉండాలి. లైక్ రాజేంద్ర ప్రసాద్ గారు, లైక్ అల్లరి నరేష్. నా ఎంటర్టైన్మెంట్ కలెక్షన్ కొంత ఉండాలి. ఫ్యూచర్లో ఎప్పుడైనా తర్వాత ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఎదిగేటప్పటికి కనీసం నా కలెక్షన్ 10-15 సినిమాలు వాళ్ళ ఇంట్లో డివిడీలు ఉంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ. పూలరంగడి సక్సెస్ కంటే హీరోగా మెప్పించినందుకు ఎక్కువ సంతోషంగా ఉన్నానని చెప్పారు. ఎందుకని? అవునండి. యాక్చువల్గా నేను ఫస్ట్ అందాల రాముడు చేయమన్నప్పుడు 2 years చేయనని చెప్పాను. ఎందుకంటే నా నమ్మకం లేదంటే టెన్షన్ వచ్చేస్తుందని చెప్పాను. తర్వాత మర్యాద రామన్న అదంతా రాజమౌళి గారు డిజైన్ చేసింది. ఆయన ఏం చెప్తే చేశాను, అది ఒట్టుగా చెప్పాలంటే. ఆ తర్వాత ఈ పూలరంగడి విషయానికి వస్తే మెయిన్ ఒక కిక్ వచ్చిందండి. ఎలా అంటే కమర్షియల్ సినిమా చేయాలని నేను ఎప్పటి నుంచో వెయిటింగ్ అండి. అలాగా కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టడానికి ఈ సినిమా దోహదపడిందండి. దానివల్ల ఏంటంటే ఆ ఆనందం పొందనమాట ఈ సినిమా ద్వారా. మంచి డ్యాన్స్లు ఇవ్వగలిగాను. నాకు అది చేయాలనున్న స్టోరీ పర్మిట్ చేయాలి కదండి. ముందు సినిమాలకి ఏంటంటే స్టోరీ పర్మిషన్ లేకుండా నేను చేయాలనుకున్న ఆపేసుకుని, అలా ఈ సినిమాలో ఏంటంటే అట్ ద స్టోరీతో పాటు నేను అనుకున్న ఐటమ్స్ జనాలకి సర్వ్ చేయడానికి బాగా హెల్ప్ అయిందండి. నన్ను ఎందుకు పిలిపించారో నాకు తెలుసు సార్. నేను చెప్పింది విన్న తర్వాత మీరు ఏం చేసినా ఇదిరా కొత్త కథ. మీ హీరోయిజానికి ఒక ట్రైలర్ లాగా అనుకోవచ్చా మీ ఎంట్రీకి? నేను ఏ సినిమా చేసినా అందులో హీరోయిజం అంటే ఇప్పుడు కోపంగా కళ్ళెర చేసి చూస్తేనే హీరోయిజం అని నేను అనుకోనండి. అసలు ఫైట్ మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదండి సినిమాలో. బాడీ అనేది చూపించడం మీద కాన్సన్ట్రేట్ చేసాం. ఎందుకంటే గొప్ప ఫైటర్గా చెప్పట్లేదండి, ఎక్సైల్ చేసినోడుగా చెప్తున్నామండి సినిమా కథలో కూడా. నిజంగా మీరు అన్న డౌట్ ఏంటంటే
కొడితే నమ్మిలా ఉందన్నారు కదండి, దానికోసమే 3 ఏళ్ళు శ్రమ పడ్డామండి, ఈ డైలాగ్ కోసమే. ఎప్పటి నుంచి జరిగిందండి కసరత్తు, 6 ప్యాక్ కసరత్తు? ఇది స్టార్ట్ చేసింది ఎక్సర్సైజ్ యాక్చువల్గా మర్యాద రామన్నకి ఒక 6 months ముందు స్టార్ట్ చేసామండి. ఆల్మోస్ట్ అప్పటిలోకి తర్వాత నాకు 6 months గ్యాప్ వచ్చిందండి. ఆ గ్యాప్లో నెక్స్ట్ దానికి ఎలాగైనా బాడీ ఇవ్వాలని డిసైడ్ అయ్యి చేసిందండి. ఆ రిప్పుల్ లుక్, ఆ టోన్డ్ లుక్ అప్పుడు అనుకున్నదే సగంలో ఆపేసాను. అది పూర్తి చేసేద్దాం, పూర్తి చేసేసి ఆపుదాం కావాలంటే అని అనుకుని పూర్తి చేశాను. చంద్రుడికి తెలియకుండా చంద్రమండలాన్ని, చంద్రబాబు తెలియకుండా హైటెక్ సిటీని అమ్మేగాళ్ళు. ఎవడాడు దొంగ? కాదు, రంగా. నువ్వు అందగాడు నీ వల్ల అద్దానికి అందం వచ్చిందిరా. एक दो तीन चार चार गए पर जोर जोर मत कंटे बोर बोर राडा राब्रदो మనకి జనరల్ నాలెడ్జ్ ఉంటే మనకి సినిమా నాలెడ్జ్ ఉందిరా. ऋषि ఉంటే యార్ యార్ ఋషులయ్యి పోతార్ కసి ఉంటే మోర్ మోర్ కంగారు పడకండి. కత్తి పూలరంగం ముందు కాస్త ఇబ్బందులు పడ్డారు, అంటే ఐ మీన్ అప్పలరాజు తర్వాత. అంటే అప్పుడు మీ మానసికంగా ఎలా ఆలోచించారు? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బిగ్ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా అప్పలరాజు తర్వాత నాతో సినిమా, అప్పలరాజు సంబంధం లేకుండానే నాతో సినిమా చేయడానికి పాపం అప్పలరాజు తర్వాత కూడా ముందు చేసిన ప్రామిస్ ప్రకారమే తర్వాత కూడా వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేస్తూ నన్ను చాలా ఇదిగానే చూశారండి. అప్పలరాజు పోయింది కాబట్టి ఇతనికి ఇది కాదు అనేది కాదు. అసలు ఎందుకంటే రాంగోపాల్ వర్మ గారు ఎంత గ్రేట్ పర్సన్ అంటే ఆయనే అన్నారు, సునీల్ అప్పలరాజు సక్సెస్ ఫెయిల్యూర్ అనేది నీ మీదకి వెళ్దో నా మీదకే వస్తుంది ఏమైనా, దీని తర్వాత ఇది క్రూషియల్ కాదు నీకు, దీని తర్వాత సినిమా క్రూషియల్, దానికోసం కష్టపడి అన్నారండి ఆయన. అదే మాట అండి ఎప్పటికీ బ్రెయిన్లో, ఇప్పటికీ అదే నా బ్రెయిన్లో. ఇవన్నీ చేయడానికి ఆయన ఒక డైలాగ్ కూడా కారణం అండి. రాంగోపాల్ వర్మ గారు ఆ మాట అన్న క్షణం నుంచి నాకు ఆయన అంటే చాలా ఇష్టం అండి. అలాంటి ఆయన చెప్పారు అనేటప్పటికీ కొంచెం ఒంటి మీద గొడ్డలు లేవు నాకు. వెంటనే జిమ్కి వెళ్ళిపోయి ఎక్స్ట్రా టైం చేసేసి ఎలాగైనా ఈయన నా సినిమా చూసి బాగా కష్టపడ్డావు సునీల్, హిట్ అయిందని ఆయనతో అనిపించుకోవాలి అని చేసిందండి. అంటే హీరోగా అవకాశాలు వచ్చాయి, సద్వినియోగం చేసుకున్నారు, నిలబడ్డారు హీరోగా. అంటే ముందు నుంచి అనుకున్నారా ఒక హీరోగా ఉండాలి మనం అని? 10th క్లాస్ లోపు అనుకున్నాను కానండి, 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్లో నా ఫేస్ నేను చూసుకున్నప్పుడు విలన్ కరెక్ట్ అనుకున్నానండి, హీరో అనుకోలేదు. తర్వాత డాన్సర్కి వెళ్ళిపోదాం అనుకున్నాను. తర్వాత త్రివిక్రమ్ నాకు క్యారెక్టర్ రాసిన కాడి నుంచి కమెడియన్గా చేయాల్సి వచ్చిందండి. ఆ కమెడియన్ లైఫ్ నేను ఉంటుందని నా లైఫ్లో నేను ఊహించలేదండి. నేను కమెడియన్గా సూట్ అవ్వడం ఏంటి అనుకున్నాను నేను. తర్వాత ఆ కమెడియన్ లైఫ్లో చాలా చాలా ఆనందపడ్డానండి. యాక్చువల్గా నలుగురు నవ్వించి డబ్బులు సంపాదించే అవకాశం ఎవరికో కానీ రాదు. చాలా హ్యాపీ, చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యాను. తర్వాత అందరిలో కూడా అవకాశం వచ్చినప్పుడు నేను హీరోగా అంటే హీరో అనే సపరేట్ ఫీలింగ్స్ ఏమి ఉండవండి. మామూలుగా టైటిల్ అలా ఉంటుంది, కానీ ఒక 5 సినిమాల్లో 5-15 సీన్లు చేస్తున్నాను అనుకోండి, అది ఇక్కడ చేస్తున్నాను అంతేనండి, 75 ఒకే చోట. నువ్వే నాకు అన్ని నువ్వే నడిపించే ఆశవే నేను కోరుకున్నా